బ్యాక్ టు న్యూస్. తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎంపికపై కసరత్తు జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ సమావేశమయ్యారు. ఫ్లోర్ లీడర్ ఎవరిని నియమించాలని అనే అంశంపై వారు అభిప్రాయ సేకరణ చేపట్టారు. బీసీ సీఎం చేస్తామంటూ ప్రకటించిన బీజేపీ కనీసం బీసీని ఫ్లోర్ లీడర్గా చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అగ్రనేతలను కోరారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు ఫ్లోర్ లీడర్ పదవికి ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి కోరారు. మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించిన తనకు ఈ అవకాశం ఇవ్వాలన్నారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. మరోవైపు ఫ్లోర్ లీడర్ ఎంపికపై నిర్ణయాన్ని అధిష్టానానికే వదిలేస్తున్నట్లు ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. రైట్, మొత్తంగా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్, బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ఎంపికపైన రాష్ట్ర జాతీయ నేతలు కసరత్తు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, అదేవిధంగా సునీల్ బన్సాల్ బీజేపీ ఎమ్మెల్యేలతో అందరితో కలిసి ఒకసారి, అదేవిధంగా విడివిడిగా మరొకసారి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఫ్లోర్ లీడర్ ఎవరుంటే బాగుంటుందన్న దానిపైన ఎమ్మెల్యేల నుండి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీసీని సీఎంగా చేస్తామని గతంలో మనం ప్రకటించి ఉన్నాం. ఈ సందర్భంగా కనీసం బీసీగా వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని ఫ్లోర్ లీడర్ చేయాలన్న వాదనను కొంతమంది ఎమ్మెల్యేలు తెరపైకి తీసుకొచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఇందులో భాగంగా పాయల్ శంకర్ ఆదిలాబాద్ నుండి గెలుపొంది ఆయన బీసీగా ఉన్నారు. బీసీ ఫ్లోర్ లీడర్గా ఇచ్చేముంటే నాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఆయన జాతీయ నాయకత్వాన్ని, అధిష్టానాన్ని కోరుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. బీసీని సీఎం చేస్తామనే హామీ ఏదైతే ఉందో హామీ మేరకు బీసీ వ్యక్తిగా గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాకు అవకాశం ఇవ్వాలంటూ పాయల్ శంకర్ అడుగుతున్నారు. అయితే 2 సార్ల ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాకు అవకాశం ఇవ్వాలంటూ కూడా మహేశ్వర్ రెడ్డి, ఈ నిర్మల్ నుండి గెలిచినటువంటి మహేశ్వర్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలి ఫ్లోర్ లీడర్గా అంటూ కూడా ఆయన అధిష్టానాన్ని కోరుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. అదేవిధంగా కామారెడ్డి నుండి గెలిచినటువంటి వెంకటరమణారెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని గత ముఖ్యమంత్రిని, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రిని ఇద్దరిని ఓడించిన చరిత్ర నాకుంది. ఇటు సీఎం కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని మట్టి కనిపించాను. ఇద్దరు అటు అసెంబ్లీలో ఫ్లోర్ పైన ఇటు సీఎంగా రేవంత్ రెడ్డి, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరిని ఓడించిన వ్యక్తిగా ఫ్లోర్ పై నేనుంటాను, ప్రజా సమస్యలను చర్చిస్తానంటూ కూడా వెంకటరమణారెడ్డి ఆయనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇప్పటికే 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఆయన 3 సార్లు గెలిచారు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలో అత్యధిక సార్లు గెలిచింది కేవలం రాజాసింగ్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయన కూడా అధిష్టానం కొంత పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫ్లోర్ లీడర్ ఎంపికపైనే పూర్తి నిర్ణయాన్ని ఆయన అధిష్టానానికే వదిలేసడం జరిగింది. కానీ నేను 3 సార్లు గెలిచి ఉన్నానంటూ కూడా అనే అంశాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి ఎవరికి వారు ఇటు ఎమ్మెల్యేలే కాకుండా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల మద్దతును కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది బీసీ ఫ్లోర్ లీడర్కి చేకూరుతుండగా మరికొంతమంది మహేశ్వర్ రెడ్డికి లేదా కామారెడ్డి నుండి గెలిచినటువంటి వెంకటరమణారెడ్డికి మద్దతు పలుకుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈరోజు ఫ్లోర్ లీడర్ ఎంపికకు సంబంధించి ఒక కొలికి వస్తుంది అనుకున్నప్పటికీ కూడా 3 నేతల నుండి వచ్చినటువంటి ప్రతిపాదనలు దృష్టిలో పెట్టుకొని కొంత ఇటు బీసీ సీఎం చేస్తామని ఇప్పటికే ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ అంశం తెరపైకి రావడంతో కొంత కన్ఫ్యూజ్లో అయితే పడ్డటువంటి సందర్భం కనబడుతుంది. ఇంకా ఫ్లోర్ లీడర్ ఎంపిక అనేది కసరత్తు దశలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రెస్ మీట్లో కూడా ఈ అంశాన్ని చెప్పినటువంటి సందర్భం కనబడుతుంది. ఫ్లోర్ లీడర్ ఎంపిక ఎంతవరకు వచ్చిందన్నటువంటి సందర్భంలో మేము దానిపైన కసరత్తు చేస్తున్నాం, అది ఇంటర్నల్ ఇష్యూ, ఎమ్మెల్యేలంతా కూర్చొని మాట్లాడుకుంటారు, ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటారన్నది వాళ్ళే డిసైడ్ చేస్తారు అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఫ్లోర్ లీడర్ ఎవరు అన్న దానిపైన ఇంకా స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు వస్తుందా లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ఫ్లోర్ లీడర్ ఎంపిక ఉంటుందా అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే బడ్జెట్ సెషన్లో ఫ్లోర్ లీడర్
పెట్టాలి అన్న వాదన కూడా వినబడుతుంది. ఎందుకంటే గత ఏదైతే ఫస్ట్ ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి సెషన్లో ఫ్లోర్ లీడర్ లేకుండానే బీజేపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరైనటువంటి సందర్భం కనబడుతుంది. అయితే ఈ బడ్జెట్ సెషన్ కల్లా ఫ్లోర్ లీడర్ని పూర్తి స్థాయిలో నియమించి సెషన్స్లో బీజేపీ ఎమ్మెల్యేలు అడుగు పెడితే బాగుంటుందన్న చర్చ సైతం బీజేపీలో కొనసాగుతున్న నేపథ్యంలో మరి బడ్జెట్ సమావేశాల ముందు ఫ్లోర్ లీడర్ ఎంపిక జరుగుతుందా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాతకు వాయిదా వేస్తారా? ఎందుకంటే ఒకవేళ బీసీ సీఎం చేస్తానని హామీ ఇచ్చి ఒకవేళ మళ్ళా బీసీ ఈ వ్యక్తిని ఫ్లోర్ లీడర్గా తీయకపోతే నెగిటివ్గా ఏమన్నా పార్టీకి ప్రాపకండ జరిగే అవకాశం ఉంటుందా అన్న అంశాలను కూడా పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ అజయ్.